నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. సంఘ్ పరివార్ గురుపీఠమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధానమంత్రి మోదీకి మధ్య తెరచాటుగా రగులుతున్న సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. అందుకే బీజేపీ అధ్యక్షుడి నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకం ఇంత జాప్యమైన సందర్భం బీజేపీ చరిత్రలోనే ఉన్నట్టు లేదు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ను మచ్చిక చేసుకోవడానికి, తాను క్రమశిక్షణ గల ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అని నమ్మించడానికి ప్రధానమంత్రి మోదీ గురువారం సుదీర్ఘ వ్యాస రాశారు. ఆయనే రాశారు, రాయించారో తెలియదు. క్రింద ఆయన పేరు ఉంది కనుక ఆయనే వ్రాశారు అనుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ప్రైవేటు సంస్థ. ఆ సంస్థ అధ్యక్షుడిని కీర్తిస్తూ మోదీ వ్యాస రాశారు. అక్కడి వరకు బానే ఉంది. దేశంలో వార్తాపత్రికలు మొత్తం ఢిల్లీ నుండి గల్లీ వరకు ఒకే రోజు ఏకకాలంలో ప్రచురించడం ఏంటి? ఏదో ఎన్నికల ప్రకటన జారీ చేసినట్లు. దీన్ని బట్టే మనకు ఏం అర్థమవుతుంది? భారతీయ మీడియా వెన్నుముక కోల్పోయినట్టే కదా. మోదీ వ్యాసాన్ని దేశంలో అధిక శాతం పత్రికలు ఏకకాలంలో భయంతో అచ్చేయడమా, లేదా మీడియా యజమానులు నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనే పరిస్థితికి వచ్చారా? సరే, ఆ విషయం అలా ఉంచితే, మోహన్ భగవత్కు 75 ఏళ్లు నిండిన సందర్భంగా మోదీ వ్రాసిన వ్యాసంపై సీనియర్ పత్రికా సంపాదకులు ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. 75 ఏళ్లు నిండిన వారు పదవి నుంచి తప్పుకోవాలని సంఘ్ నాయకుడు మేరోపంత్ పింగ్లే అన్నారని మోహన్ భగవత్ గుర్తు చేశారు. ఇది అన్యాపదేశంగా వచ్చే 17వ తేదీన మోదీకి 75 ఏళ్లు నిండుతాయి గనుక ఆయన పదవి నుంచి తప్పుకోవాలని భగవత్ ఉద్దేశం అనేది స్పష్టంగానే తెలుస్తోంది. కానీ సూటిగా చెప్పకుండా మోహన్ భగవత్ పూర్వోదంతాలను ఉటంకించారు. కానీ ఇక్కడే ఒక చిక్కు సమస్య ఎదురైంది. అధికారికంగా సంఘ్ కానీ బీజేపీ కానీ 75 ఏళ్లు నిండిన వారు పదవుల్లోంచి తప్పుకోవాలన్న సూత్రాన్ని శంఖంలో పోయలేదు. అదే కాకుండా మోదీ కన్నా వారం రోజుల ముందే మోహన్ భగవత్కు గురువారం 75 ఏళ్లు నిండాయి. కానీ తనకు పదవి నుంచి తప్పుకునే ఉద్దేశం లేదని భగవత్ అమరికలకు తావు లేకుండానే చెప్పేశారు. అంటే మోదీ మీద సంఘ్కు ఎంత అసంతృప్తి ఉన్నా దిగిపోమ్మని ఒత్తిడి చేసే అవకాశం లేకుండా పోయింది. అధికారంలో ఉన్న వారికి అహంకారం ఉండకూడదని, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇంకా చేయవలసింది ఎంతో ఉందని గతంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు సైతం మోదీని ఉద్దేశించినవే. నిజానికి ఈ దశలో మోదీని పదవి నుంచి తప్పించే స్థితిలో సంఘ్ లేదు, బీజేపీ ఎటూ లేదు. మోదీ సంఘ్ అధినేత భగవత్ను పొగడ్డానికి మరో కారణము ఉంది. సంఘ్ అవతరించిన 25 ఏళ్లకు భగవత్ జన్మించారు. భగవత్ సమాజ సేవలో భాగంగా అనేక త్యాగాలు చేశారని కూడా మోదీ రాశారు. కానీ అవేంటో మాత్రం చెప్పలేదు. భగవత్ కేవలం సంఘ్ నాయకుడే కాదని, ఆయన అనేక సంగీత వాద్యాలు వాయించగలిగారని మోదీ గుర్తు చేశారు. సాధారణంగా సంఘ్ నేతల గురించిన ఇలాంటి వివరాలు చర్చకు రావు. భగవత్ ఎదుటివారి వాదనను శ్రద్ధగా వింటారని కూడా మోదీ అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు దాటినా ఆయన భగవత్ను కలుసుకున్న సందర్భాలు తక్కువ. ఆ మధ్య నాగపూర్ వెళ్ళినప్పుడు మోదీ సంఘ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. భగవత్ అనేక సందర్భాలలో ఢిల్లీ వస్తూ ఉంటారు. కానీ మోదీతో సంభాషించిన వార్తలేమీ బయటకు రాలేదు. భగవత్కు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడైనా మోదీ సంఘ్ అధినేత గురించి 4 మంచి మాటలు చెప్పుండొచ్చు. కానీ ఆయనకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రత్యేక వ్యాసమే రాయడానికి 75 అన్న సంఖ్యకు ఇటీవలి కాలంలో బీజేపీ వర్గాల్లో వచ్చిన ప్రాధాన్యానికి సంకేతం. 75 ఏళ్లు నిండితే నేను సంఘ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని, లేకపోతే మరెవరైనా తప్పుకోవాలని అనలేదని భగవత్ వివరణ ఇచ్చారు. ఆయన సూటిగా ఈ మాట చెప్పిన మాట నిజమే. మేరోపంత్ పింగ్లేకు 75 ఏళ్లు వచ్చిన సందర్భంలో ఓ సత్కారం జరిగింది. ఆ సందర్భంగా సత్కరించడం అంటే పదవి నుంచి తప్పుకోవాలని పరోక్షంగా చెప్పడమేనని పింగ్లే అన్నారు. దీన్నే భగవత్ గుర్తు చేశారు. అక్కడితో మోదీకి భగవత్కు మధ్య అంత సయోధ్య లేదేమోనన్న భావన రాజకీయ వర్గాల్లో కలిగింది. కానీ పదవి విరమణ ఉత్తిత్తిదేనని స్వయంగా భగవతే తేల్చేశారు.
మోదీ అధికారం అంతా తన గుప్పెట్లోనే పెట్టుకున్నారన్న భావన మాత్రం భగవత్ మాటల్లో పదే పదే కనిపించింది. మోదీ కార్యశైలి సంఘ్ పరివార్కు మింగుడు పడుతున్నట్లు లేదు. తమది కేవలం సమాజ సేవ కోసం ఏర్పడిన సాంస్కృతిక సంఘమని ఆర్ఎస్ఎస్ విరామం లేకుండానే చెప్తూనే ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా బీజేపీకి తల్లి వేరు లాంటిదే. ఆర్ఎస్ఎస్ సమ్మతి లేకుండా బీజేపీలో చీమైనా కుట్టదు. బీజేపీ సంఘ్కు అనుబంధ సంస్థ కనుకే బీజేపీ ఏం చేయాలన్నా సంఘ్ ఆమోద ముద్ర ఉండాల్సి వస్తుంది. ఇది మొదటి నుంచి ఉన్న సాంప్రదాయమే. వాజ్పేయి, అద్వానీ లాంటి వారు బీజేపీ అగ్రనేతలుగా ఉన్న సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. తమకు నచ్చని రీతిలో ఈ అగ్రనేతలు ఇద్దరు పనిచేస్తే శుతిమెత్తనైనా మందలించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సంఘ్ అధినేత మోహన్ భగవత్కు మోదీ మధ్య వైరుధ్యాలు అడపాదడపా బహిర్గతమవుతూనే ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న విషయంలో ఈ విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించడంలో జాత్సారం జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో మేం నిర్ణయించాలని మేము అనుకోవడం లేదు. మీకు ఎంత సమయం కావాలంటే అంత తీసుకోండి అని ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పారు. అదే నోటితో తాము సలహాలిస్తామని అంగీకరించారు. అయితే ప్రభుత్వ రాజకీయ నియామకాలలో తాము జోక్యం చేసుకోబోమని కూడా భగవత్ చెప్పారు. ఇవన్నీ జనం కోసం చెప్పిన మాటలేనని చెప్పాల్సిన అగత్యమే లేదు. అంతర్గతంగా ప్రతి విషయంలో సంఘ ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. కొంత ఘర్షణ ఉండొచ్చు, కానీ జరగడం ఉండదు అని కూడా భగవత్ అనడం సంఘ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడానికి ఉపకరిస్తుంది. బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో సంఘ పాత్ర లేదని ఎవరెంత చెప్పినా చరిత్రను తెరిచి చూస్తే సంఘ ఆమోదం లేకుండా ఏమీ జరగదని అందరికీ తెలుసు. బీజేపీ అధ్యక్షుడు ఎవరుండాలి అన్న విషయంలో సంఘ సమ్మతే కాదు, అనుమతి ఉండక తప్పని పరిస్థితి ఉంది. 2000లో నితిన్ గడ్కరీని బీజేపీ అధ్యక్షుడిని చేయడం సంఘ్ చలవే. అంతకుముందు గడ్కరీ పలుకుబడి నాగ్పూర్కి పరిమితం. సంఘ్ మాలిమి చేసుకోవడానికి మోదీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలించాయో బీజేపీ అధ్యక్షుడి నియామకమే తెలుస్తోంది.